అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు చెప్పబోయే అంశం అసూయ అనే మహమ్మారి గురించి చెప్పబోతున్నాను. ఈ రోజుల్లో అసూయ అనే మహమ్మారి ఎంతగా ప్రబలిపోయిందంటే ఎవరు కూడా ఎదుటి వ్యక్తి బాగా తింటుంటే సహించలేరు, తాగుతుంటే సహించలేరు, వారు మంచి బట్టలు తొడుక్కున్నా సహించలేరు. అసూయ పురుషుల్లో కూడా ఉంటుంది, కానీ ఈ యొక్క అసూయ అనేది స్త్రీలలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ, ఎవరైనా మంచి బట్టలు తొడుక్కోవటం చూస్తే మనసులో అసూయ చెందుతూ ఉంటారు. ఇతరులకు మంచి ఇల్లు ఉంటే అసూయ చెందుతూ ఉంటారు. ఎవరైనా చాలా వేగంగా అభివృద్ధి సాధిస్తూ ఉండటం చూస్తే కూడా వారికి అసూయ కలుగుతుంది. అలాగే ఇతరుల ఆస్తి అంతస్తులు, అందచందాలను, సిరి సంపదలను, ఆరోగ్యాన్ని, ఆలుబిడ్డల్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఇతరుల దగ్గర ఉన్న ప్రతి అనుగ్రహాన్ని చూసి అసూయ చెందటం జరుగుతుంది. ఈ యొక్క అసూయ భావం అంటే ఏంటి అంటే, మనిషి ఇతరుల దగ్గరనున్న అనుగ్రహాన్ని చూసి మనసులో రగిలిపోవడం, కాలిపోతూ ఉంటారు, అసూయ చెందుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ అనుగ్రహం అతని దగ్గర నుంచి తొలగిపోయి తనకు లభించాలని కోరుకుంటారు. అంటే ఇతరుల అనుగ్రహాలు క్షీణించిపోవాలని కోరుకోవటం అసూయ అన్నమాట. ఇది ఘోరమైన పాపం. ఈ పాపం మూలంగానే ఆ స్త్రీకి వ్యధభరితమైన శిక్ష విధించబడుతుందని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీస్లో వివరించారు. అసలు చెప్పొచ్చింది ఏమిటంటే, ఈ యొక్క 4 పాపాలు ఉంటాయండి. స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా ఇవి ఉంటాయి. అందులో మొదటిది అబద్ధం పలకడం, రెండవది చాడీలు చెప్పడం, మూడవది మేలు చేసి దెప్పి పొడవడం, నాలుగవది అసూయ చెందటం. ఈ 4 పాపాలు మన సమాజంలో సర్వసాధారణమైపోయాయి. ఈ పాపాలు ఎవరిలోనైతే ఉంటాయో వారికి పరలోకంలోనూ శిక్ష ఉంటుంది, ఇహలోకంలోనూ కూడా ఈ పాపాల వల్ల వారు శిక్షకు గురవుతారు. కనుక వీటన్నింటి నుంచి తౌబా చేసుకొని వీటికి దూరంగా ఉండాలి. మనం చిత్తశుద్ధితో తౌబా చేసుకుంటే అల్లాహుతాలా మనందరినీ మన్నిస్తాడు, కరుణిస్తాడు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.